బులెటిన్ అప్డేట్ చూద్దాం. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ పెంపుదల బిల్లు ప్రవేశపెట్టే ముందు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ బీసీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బిర్లా ఐలయ్య, ఎమ్మెల్యేలు వాకిడి శ్రీహరి, ప్రకాష్ గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్ హాజరయ్యారు. శాసనసభలో బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు ప్రవేశపెట్టనుండటంతో బిల్లు సజావుగా అన్ని పార్టీల మద్దతు ఇచ్చేలా మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మొదటిసారి చారిత్రాత్మక బీసీ రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రులతో కలిసి జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నేతలను కలిసి రిజర్వేషన్ల పెంపు మద్దతు కోరాలని సమావేశంలో చర్చించారు. అవి ఉన్నాయి కదా గీతలు. ఇక తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు 2 చారిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. వెనకబడిన తరగతులకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ల కల్పన, సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎస్సీ వర్గీకరణ బిల్లులు చట్టబద్దత కల్పించాలని ప్రభుత్వ అధికార యంత్రాంగం సంకల్పించింది. దీంతో ఈ 2 బిల్లులు ఇవాళ శాసనసభ ముందుకు రాబోతున్నాయి. ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ సభ్యులు ఆమోదించారు. మంత్రివర్గంలో ఆమోదం పొందిన 2 బిల్లులపై అసెంబ్లీలో చర్చించి సభ్యుల ఆమోదం పొందిన తర్వాత చట్టబద్దత కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. సామాజిక వర్గానికి చెందిన ఉద్దేశించిన ఈ ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై సుదీర్ఘ చర్చ జరగాలని అధికార పక్షం భావిస్తోంది. శాసనసభ, శాసన మండలిలోనూ మంగళవారాల్లో ప్రత్యేక చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వే నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం బీసీలతో పాటు కులాల వారీగా జనాభా లెక్కలు వెల్లడయ్యాయి. బీసీల జనాభా ప్రకారం సామాజిక న్యాయం కల్పించేందుకు వెనకబడిన తరగతుల రిజర్వేషన్లు 42% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో వెనకబడిన తరగతులకు ప్రస్తుతం 29% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇందులో బీసీలకు 25%, ముస్లింలకు బీసీఈ కింద 4% ఉంది. ఈ రిజర్వేషన్లను 42% పెంచేందుకు బిల్లును ప్రవేశపెట్టనుంది. బీఆర్ఎస్ వినూత్న నిరసన